డిజిటల్తో దోపిడీ ఇప్పటికి తేలింది 50 కోట్లు. సోషల్ సైకోలకు గత 5 ఏళ్లు రాజపోషణే. డిజిటల్ కార్పొరేషన్ కొల్లగొట్టి జీతాలు. రోత మీడియా ఐప్యాక్ల సిబ్బందికి ఐడ్రీమ్ ఓనర్ ఇంటి పనోళ్లకు. రామ్ గోపాల్ వర్మ, సజ్జల భార్గవ్, దేవేందర్ రెడ్డికి భారీగా చెల్లింపులు. బాకా సైట్లు, యూట్యూబ్ ఛానళ్లకు కోట్లలో యాడ్లు. కార్పొరేషన్లో ఫోరెన్సిక్ ఆడిట్. త్వరలో ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక. అసభ్యకరమైన భాషతో చంద్రబాబు, పవన్, లోకేష్ అంతతో పాటు వారి కుటుంబ సభ్యులపై సైకోయిజం ప్రదర్శించిన వైసీపీ సోషల్ మీడియా బాధ్యులు సజ్జల భార్గవ్ రెడ్డి, గుర్రంపాటి దేవేందర్ రెడ్డి లాంటి వారికి భారీగానే చెల్లింపులు జరిగాయి. ఐడ్రీమ్ ఛానల్ యజమాని ఇంటికి వచ్చి పిల్లలకు ట్యూషన్ చెప్పిన టీచర్లకు కూడా ఇక్కడి నుంచి చెల్లింపులు జరిగాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బియ్యం దొంగల భరతం పడదాం అంటూ సీఎం, డిప్యూటీ సీఎం భేటీలో నిర్ణయాలు. అక్రమార్కులు వారికి సహకరించిన వారి వివరాలు ఇవ్వండి. కాకినాడ పోర్టు అధికారికి ఐపీఎస్, ఉన్నతాధికారులకు సీఎం ఆదేశం. స్మగ్లింగ్పై సీనియర్ ఐపీఎస్తో కమిటీ. వ్యవస్థీకృత నేరంగా బియ్యం అక్రమ రవాణా. ఎగుమతి చేసిన కీలక వ్యక్తులపై చర్యలు. వారి అక్రమాస్తులు కూడా స్వాధీనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రేషన్ బియ్యం నిల్వలో ఉన్న స్టెల్లా నౌకకు సంబంధించిన ఫోటోని హైలైట్ చేశారు. లేకపోతే అమరావతి 2.0 పనులు పరుగు.